హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ డేట్స్ గురించి చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఇక్కడ బైపీసీ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మనకి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు అవుతున్నాయి, అసలు మనకి ఫేజ్ 1 ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, అలానే ఇప్పుడు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఎలాంటి కాలేజెస్ వస్తాయి, ఇక్కడ ఫార్మసీ కావాలా, ఫార్మ్ డి కావాలా, మొత్తం క్లియర్గా మీ అందరికీ ఎలాంటి కాలేజెస్ వస్తాయి అన్న దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే నేను ఎలాంటి చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అక్కడ నుంచి వెళ్ళి మీరైతే అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి ఎవరైనా సరే స్టూడెంట్స్, ఇక్కడ బైపీసీ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక్కడ మెంటర్షిప్ అనమాట. ఇదేంటంటే ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు. ఈ ఎంపీసీ స్టూడెంట్స్ తీసుకోవడం వల్ల అందరికీ మంచి కాలేజీలో సీట్ వచ్చాయి. నేను అప్ టు గైడెన్స్ వాళ్ళకి థర్డ్ ఫేజ్ వరకు కూడా నేను గైడెన్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఈ మెంటర్షిప్ తీసుకో అనడానికి కారణం ఏంటి అంటే, ఈ మెంటర్షిప్ తీసుకుంటే స్టూడెంట్స్కి ఎలాంటి యూజెస్ ఉంటాయో చెప్తాను, ఇక్కడ వినండి. మీరు 24/7 మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. మీ కాల్కి మెసేజ్కి రెస్పాండ్ అవుతాను 24/7. అలానే మీరు కౌన్సిలింగ్లో తర్వాత ఏదైతే మీకు కౌన్సిలింగ్ ఉందో, కౌన్సిలింగ్లో మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతుంది, ఒకవేళ మీకు ఒక ర్యాంక్ అనేది 50,000 ర్యాంక్ వచ్చింది, మీ క్యాస్ట్ అనేది ఒక ఎస్సీనో, ఎస్టీనో, ఓసీనో ఒక క్యాస్ట్ ఉందనుకోండి, మీకు వచ్చిన ర్యాంక్ క్యాస్ట్కి ఫార్మసీ లేదా ఫార్మ్ డీలో ఎలాంటి కాలేజ్ వస్తాయి, అసలు మంచి కాలేజ్ వస్తుందో రావట్లేదా, అసలు ఎలా, ఒకవేళ సీట్ రాకపోతే ఎలా అన్న అని చెప్పేసి చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మేము ర్యాంక్ వైజ్ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ అనేవి అయితే రెడీ చేయడం అయితే జరిగిందనమాట. ఏం లేదు, మీరు మెంటర్షిప్ అనేది డైరెక్ట్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే, మీ యొక్క ర్యాంకు, మీ యొక్క క్యాస్ట్ నాకు మెసేజ్ చేస్తే మీకు మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ చేసుకున్న వారికి మాత్రమే, ఓకేనా. పేమెంట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఈ మెంటర్షిప్ సంబంధించి నేను ఏదైతే గైడెన్స్ ఉందో, ఆల్రెడీ మీరు ఎంపీసీ స్టూడెంట్స్ గురించి తెలుసు, చాలామందికి సీట్స్ వచ్చాయి. నా దగ్గర మెంటర్షిప్ నియర్లీ చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఎంపీసీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ బైపీసీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను బైపీసీ గురించి చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ డైరెక్ట్ మీరు అమౌంట్ పే చేసుకున్న తర్వాత మీకు ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ నేనే పెడతాను. మీరు డైరెక్ట్ నేను పెట్టే ఏదైతే ఆ పీడిఎఫ్ ఉందో, ఓకేనా, ఆ పీడిఎఫ్ని మీరు డైరెక్ట్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో నేను అడుగుతాను, మీకు ఫార్మసీ కావాలా, ఫార్మ్ డీ కావాలా, లేకపోతే ఇంకే కోర్సు కావాలి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాను. ఆ కోర్సు సంబంధించి మీకు ర్యాంక్ వచ్చే కాలేజెస్, మంచి కాలేజెస్ ఏమని నేను పెడతాను. మీరు డైరెక్ట్ అవి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటే, అంటే మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆప్షన్స్లో పెట్టుకుంటే మనకి 100% మంచి కాలేజ్లో సీట్ వచ్చేలాగా గైడ్ చేస్తాం అనమాట. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే రోజు ఎలా వెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, మొత్తం ప్రాసెస్ కూడా మేము దగ్గర నుండి చేయిస్తాం మీకు. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీకు స్టూడెంట్స్కి ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని కూడా తెలియదు చాలామందికి. ఆ మొత్తం ఫుల్ గైడెన్స్ అనేది మీకు ఈ మెంటర్షిప్లోనే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనకు వచ్చిన ర్యాంక్కి సరైన గైడెన్స్ ఉంటేనే టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎవరు కూడా మీకు వచ్చిన ఏం కాదు పర్లేదు ఏదో ఒక కాలేజ్ వస్తాయని చెప్పేసి మీరు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరే లాస్ అవుతారనమాట. అందుకనే నేను ముందే మీకు చెప్తున్నాను, మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి. ఆల్రెడీ బైపీసీలో కొంతమంది తీసుకున్నారు, ఒకవేళ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా తీసుకోండి. ఓకే, ఇక్కడ మనకి కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ వచ్చేసి మనకి అక్టోబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. దాదాపుగా మనకి ఇక్కడ ఏదైతే ఈ ఆగస్ట్ ఉందో, ఈ ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్లో మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఏంటంటే డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అని చెప్పేసి క్లియర్ నోటిఫికేషన్స్ అనేవి మనకు వస్తున్నాయి. ఆ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి డేట్ ఇస్తారనమాట. ఆ డేట్ నుంచి ఆ డేట్లో మీరైతే రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలంటే అమౌంట్ పే చేయాలన్నమాట. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఏదైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో, మీరు ఇక్కడ అమౌంట్ పే చేసి ఒక స్లాట్ బుక్ చేసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తారనమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఇస్తారు వాళ్ళు. ఈ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది ఉంటుంది. డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే మీరు ఏదైతే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసుకుంటారో, అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటారు. వన్స్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ సంబంధించి రిజల్ట్ డేట్ ఇస్తారు. రిజల్ట్ రోజు మనకి సీట్స్ అనేవి అయితే అలాట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది టోటల్ బైపీసీ సంబంధించి అప్డేట్. ఎవరు కూడా మెంటర్షిప్ తీసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.